అసలే నిరుపేద కుటుంబం, తండ్రి దర్జీ, తల్లి గృహిణి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇష్టాలు పక్కన పెట్టేస్తారు. ఆ కుర్రాడు అలా కాదు. చిన్న వయసు నుంచే ఆలోచనలకు పదును పెట్టాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కథలు రాయడం మొదలుపెట్టాడు. తానే స్వయంగా డైరెక్టర్ అవతారం ఎత్తి లఘు చిత్రాలు తీసి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. వెండి తెరపై తన పేరు చూసుకోవడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నాడు ఖమ్మం జిల్లా మధిరాకు చెందిన కుర్రాడు. ఈ యువకుడికి నటన, సినిమాలంటే ఆసక్తి. నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడైనా చిన్నతనం నుంచి సృజనాత్మకంగా ఆలోచించేవాడు. తనకంటూ గుర్తింపు ఉండాలని ఛాన్స్ దొరికిన ప్రతిసారి ప్రయత్నించేవాడు. 5వ తరగతిలోనే కీప్యాడ్ ఫోన్తో చిత్రీకరణ ప్రారంభించాడు. తన నైపుణ్యాలు గమనించిన స్నేహితులు, కుటుంబ సభ్యులు ప్రోత్సహించేవారు. అలా యథార్థ ఘటనల ఆధారంగా కథలు రాసుకుని స్వీయ రచన, దర్శకత్వంలో లఘు చిత్రాలు రూపొందిస్తున్నాడు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. చదువు ఆగిపోవడానికి కారణం నేను ఆడపిల్లగా పుట్టడమేనా నాన్న? అది కాదురా తల్లి. ఏది కాదు సుబ్బారావు గారు. పిల్లల గురించి పేరెంట్స్ ఎంతగా ఆలోచిస్తారో పేరెంట్స్ గురించి కూడా పిల్లలు ఆలోచిస్తే చాలురా. అప్పుడు పిల్లలు బాగుంటారు, పేరెంట్స్ ఆటోమేటిక్ గా బాగుంటారు. ఏఆర్ సమీర్ది ఖమ్మం జిల్లా ఖాజీపురం స్వస్థలం. తండ్రి మస్తాన్ పట్టణంలో దర్జీగా పనిచేస్తూ ఉండగా తల్లి సంషాద్ బేగం గృహిణి. తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్నాడు. సినిమాలు చూడడమే కాదు, తీయాలన్న ఆకాంక్ష చిన్నతనం నుంచే బలంగా నాటుకున్న సమీర్ ఇప్పటికీ 49 షార్ట్ ఫిల్మ్ల చిత్రీకరణ పూర్తి చేసి 50వ చిత్రంగా డైరెక్టర్ సాబ్ ఏఆర్ సమీర్ తీస్తున్నాడు. సామాజిక అంశాలే కథలుగా లఘు చిత్రాలు తీస్తున్నాడు యువకుడు. 2 జీవితాల కథ, రాహుల్, లైఫ్ కిల్లర్ వంటి షార్ట్ ఫిల్మ్లు మంచి పేరు తెచ్చాయి. లైఫ్ కిల్లర్ లఘు చిత్రానికి అవార్డు దక్కించుకున్నాడు. వీటిని ఏఆర్ సమీర్ టాకీస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. 50వ లఘు చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాడు. 2 జీవితాల కథ, తిరుమాపురం, ఇంకా రాహుల్, లైఫ్ కిల్లర్ వంటి పలు చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి. అదేవిధంగా దరిదాపులుగా మనం 50 చిత్రాల వరకు చేశాను. ప్రజెంట్గా డైరెక్టర్ సాబ్ ఏఆర్ సమీర్ అని ఒక 0 బడ్జెట్లో ఒక మూవీ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు దాకా చేసిన వాటిలో ఒక పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో మన మధిర చుట్టుపక్కల లోకల్ కళాకారులకి అవకాశాలు కల్పించి నేను చేస్తూ ఉన్నాను ఈ చిత్రాన్ని. మన మధిర మరియు ఖమ్మం పరిసరాల్లో ప్రజెంట్ షూటింగ్ జరుగుతూ ఉంది. డ్రగ్స్ యువత జీవితాన్ని ఏ విధంగా చిత్తు చేస్తాయో లఘు చిత్రం ద్వారా చూపించడంతో పోలీసుల నుంచి అవార్డు అందుకున్నాడు. 2 జీవితాల కథ లఘు చిత్రం జాతీయ స్థాయిలో మెప్పు పొందింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన లఘు చిత్ర ప్రదర్శనకు కూడా ఎంపికై తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. సైబర్ క్రైమ్ పోలీస్ వారు నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో మనకి తెలంగాణ స్టేట్ లెవెల్లో ఖమ్మం జిల్లా నుంచి మనకి లైఫ్ కిల్లర్ షార్ట్ ఫిల్మ్కి బెస్ట్ ఉత్తమ చిత్రంగా మనకి అవార్డు వచ్చింది. అదేవిధంగా 2 జీవితాల కథ అనే షార్ట్ ఫిల్మ్కి మనకి ఇంటర్నేషనల్ రెకాన్ అనే సంస్థ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీల్లో 1200 ఎంట్రీలు వస్తే వాటిలో టాప్ 30లో ఉత్తమ చిత్రాల్లో మన ఖమ్మం నుంచి మన చిత్రం కూడా మనకి అవార్డు సాధించింది. సో రెకాన్ ఇంటర్నేషనల్లో రవీంద్ర భారతిలో మనకి తమ్మారెడ్డి భరద్వాజ గారు మరియు సీనియర్ దర్శకులు మన రేలంగి నరసింహారావు గారు అభినందించడం జరిగింది. సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తూనే లఘు చిత్రాలు తీస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సత్తా చాటుతున్నాడు సమీర్. సొంతంగా కథలు రాయడమే కాక తానే డైరెక్టర్గా, కెమెరామాన్గా అన్ని విభాగాల్లో పట్టు పెంచుకుంటున్నాడు. ఎప్పటికైనా సినీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. నాకు చిన్నతనం నుండి సినిమాలంటే చాలా ఇష్టం. పెద్దగా అలాగే నాకు మంచి రైటర్ కమ్ డైరెక్టర్ మరియు యాక్టర్ని కావాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాను నేను. అయితే చిన్నప్పుడు ఒక సాధారణ కీప్యాడ్ మొబైల్తో నేను చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేశాను. సో తర్వాతగా దాదాపు ఇప్పటికీ ఒక 40కి పైగా షార్ట్ ఫిల్మ్స్ మరియు 4 ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీశాను. సో అయితే ప్రజెంట్ ఎవరైనా మంచి నిర్మాత దొరికితే తక్కువ బడ్జెట్లో ఒక మంచి చిన్న సినిమాతోటి డైరెక్టర్గా పరిచయం అవుదనే ప్రయత్నాల్లో ఉన్నాను. ఖమ్మం జిల్లాతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలు తిరిగి నటనపై ఆసక్తి ఉన్న వారిని వెతికి వారిలోని ప్రతిభ వెలికి తీస్తున్నాడు. ఆసక్తి ఉన్న మిత్ర బృందం సమీర్కు సహకారం అందిస్తున్నారు. ఎంతోమంది నటన పట్ల ఆసక్తి ఉన్న కళాకారులకి
అందరం ఒక టీమ్గా ఏర్పడి మేము 0 బడ్జెట్స్లోనే చిత్రాలను రూపొందిస్తున్నాం. యూట్యూబ్ నుంచి ఇంకా ఇన్కమ్ అయితే లేదు. మేము ప్యాషన్ తోటే 0 బడ్జెట్స్లో చేస్తున్నాం. నైపుణ్యాన్ని మెరుగుదిద్దుకుంటే ఎవరైనా అవకాశం ఇస్తారని ఒక ఆశతో మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ షార్ట్ ఫిల్మ్ చేయబట్టి నాకు యాక్టింగ్ ఎలా చేయాలనేది నాకు తెలుసుకున్నాను, ఇంప్రూవ్ చేసుకున్నాను. ET+ వారు ఈ మధ్య 2017-2018లో ఆడిషన్ వేశారు. ఈ ఆడిషన్లో నేను పార్టిసిపేట్ చేశాను. నాకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సీరియల్కి అవకాశం ఇచ్చారు. 3 ఎపిసోడ్ చేశాను. తర్వాత మా టీవీ సీరియల్ కేర్ ఆఫ్ అన్ సీరియల్లో చేశాను. తర్వాత జెమినీ సీరియల్ ఆవకటేడకు, మళ్ళీ అదే జెమినీ సీరియల్ మా ఊరు శివంగి, ఇలాంటి సీరియల్లో చేసుకుంటూ వస్తున్నారు. 3 సినిమాలు చేశానండి ఇప్పటివరకు. ప్రస్తుతం మంచి కథ రూపొందించే పనిలో నిమగ్నమైన సమీర్ అదే కథను సినిమాగా మలచాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు.